నేను ఈ దేశంలో అందరికంటే ముందు అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది బాపనోళ్ళకి అని చెప్తా. నేను ఒక్కనే చెప్తా మాట, ఎవ్వడు చెప్పాడు. గట్టిగా చెప్పండి ఇంకోసారి. బాపనోళ్లకు రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడే కాదు, ప్రతి స్టేజ్ మీద చెప్పిన, 100 సార్లు చెప్పిన. ఓకే, పూజారి విధానం బాపనోళ్ళ చేతిలో. నిన్న మా మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఒక పంతులు అంటాడు, ఏమంటాడు ఆయన, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత అని ఉంటే శ్లోకం. సర్వలోకం దైవాధీనం, సర్వలోకం అంతా దేవుడి చేతిలో ఉంటుందట. దైవం మంత్రాధీనం, ఆ దేవుడు మంత్రమాధీనం ఉంటాడట. మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బాపనోళ్ళ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి అంటున్నాడు మందకృష్ణ. మేము పుట్టిందే పౌరోహిత్యం చేయడం కోసం అని చెప్పి మాకు నేర్పి నీయాక నేను కూడా 4 గుళ్ళకు పూజారని అయితే నేను తప్పేం లేదండి. మరి నేను ఏమంటున్నా, వేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రాస్తావు నువ్వు, చిత్తూరులో పుట్టిన రాస్తావు, కడపలో పుట్టిన రాస్తావు, కరీంనగర్లో పుట్టిన రాస్తావు, ఆదిలాబాద్లో పుట్టిన రాస్తావు, నిజామాబాద్లో పుట్టిన రాస్తావు. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో 7 నుంచైనా నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తావు. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పౌరోహిత్యం నేర్పే, ఈ వేద విద్య నేర్పే వేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ దొరకదు. ఎందుకు అంటున్నా, ఆ చదువు ఎందుకు ప్రజలకు అందుబాటులోకి రాలేదంటున్నా. ఇది కాదా రిజర్వేషన్?